ప్రైజ్ ది లార్డ్. ఆదికాండము 16వ అధ్యాయము 9వ వచనాన్ని చూసుకుందాం. యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండుమని దానితో చెప్పెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇక్కడ దేవదూత ఒక ఏంజిల్ మరి హాగరుతో మాట్లాడుతా ఉంది. హాగర్ ఎవరంటే అబ్రహాము శారా యొక్క దాసి, ఇంట్లో పని చేసుకునే వ్యక్తి. ఆ వ్యక్తితో మాట్లాడుతూ నీవు తిరిగి నీ యజమానురాలి యొద్దకే వెళ్ళు, అక్కడ యజమానుల కింద అణిగి మణిగి ఉండు, విధేయతతో ఉండు, నేను నిన్ను దీవిస్తాను అని దూత మరి హాగర్తో చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మనము కూడా విధేయులుగా జీవించాలి, దేవునికి విధేయత చూపించాలి, తల్లిదండ్రులకు విధేయత చూపించాలి, మరి భర్తకు విధేయత చూపించాలి, మన మీద ఉన్న నాయకులకు మనము విధేయత చూపించాలి, మనము తగ్గించుకొని జీవించాలి. అప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఈ సందర్భంలో ఏమి జరిగింది అన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తే, హాగరు మరి అబ్రహాము ఇంట్లో దాసిగా ఒక పనామెగా ఉంటా ఉంది. అబ్రహాము మరి ప్రభుని నమ్ముకొని ప్రభు మార్గంలో నడుస్తూ ఇంచుమించుగా 10 సంవత్సరాలైంది, కానీ సంతానం లేదు. అప్పుడు శారా నిరాశ నిస్పృహకు గురయ్యి ఆమె అంటుంది అబ్రహాముతో, అబ్రహామా, అయ్యా మనకు సంతానం లేదు, కాబట్టి నీవు హాగరుతో వెళ్ళు, ఈ దాసిరాలితో వెళ్ళు, ఆమె ద్వారా మరి మనకు ఒక సంతానం వస్తుందేమో అని అన్నప్పుడు, అలాగున అబ్రహాము దాసితో వెళ్ళినప్పుడు ఆమె గర్భవతి అయింది. అయితే ఎప్పుడైతే తాను గర్భం ధరించిందో మరి తన యజమానురాలైన శారాను చిన్న చూపు చూడడం మొదలెట్టింది. అది తట్టుకోలేక శారా మరి అబ్రహాముతో చెప్పినప్పుడు, ఆమె నీ చేతిలోనే ఉంది కదా అని అబ్రహాం అన్నాడు. శారా మరి ఆ యొక్క హాగర్ని హింసించినప్పుడు, కొన్ని విధాలుగా ఆమెను ఒత్తిడి చేసినప్పుడు, ఈ యొక్క హాగరు పని చేయడము విడిచిపెట్టి, ఆ గృహమును విడిచిపెట్టి ఆ ఇంట్లో నుంచి పారిపోయింది. అరణ్య మార్గం గుండా వెళ్తుంది, ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఉంది. అప్పుడు అబ్రహాము దేవుడైన దేవుడు మరి హాగరును కనికరించినాడు. ఎందుకంటే అబ్రహాము యొక్క సంతానము మరి హాగర్ ద్వారా కూడా రాబోతుందని దేవుడు గ్రహించి ఆ విషయాలను బట్టి హాగరును దర్శించినాడు. ఒక దేవదూత హాగరుతో మాట్లాడుతూ, హాగరు నీవు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తా ఉన్నావు, నేను ఎటు వెళ్తున్నానో నాకు తెలియదండి అన్నప్పుడు దేవదూత హాగరుతో మాట్లాడుతూ, నీవు తిరిగి వెళ్ళాలి, నీ ఇంటికే వెళ్ళాలి, నీ యజమానురాలి దగ్గరికి వెళ్ళాలి, నీవు గర్వపడినావు, గర్భం వచ్చిందని నీవు ఇతరులను చిన్న చూపు చూసినావు, దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు తగ్గించుకొని ఉండాలి, నిన్ను నీవు హెచ్చించుకున్నావు కాబట్టి నీకు ఈ శ్రమ వచ్చింది, నువ్వు తిరిగి వెళ్ళి శారా దగ్గర అణిగి మణిగి ఉండు, అక్కడ చక్కగా పని చేసుకో, తగిన సమయంలో నేను నిన్ను దీవిస్తాను అన్నట్టుగా ఆ దేవదూత హాగరుతో మాట్లాడింది. నేటి దినంలో మనము కూడా ఆశీర్వాదం పొందుకున్నప్పుడు తగ్గించుకొని జీవించాలి, తద్వారా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, అయా హాగర్ని తిరిగి వెళ్ళి తన బాధ్యతలను చేపట్టమని చెప్పినావు, తన యజమానురాల దగ్గర అణిగిమణిగి ఉండమని చెప్పినావు. ఆ విధంగా మేము కూడా నీకు విధేయులుగా జీవించే కృపనివ్వండి, నీ మార్గంలో నడుచుకునే కృపనివ్వండి. మమ్మల్ని మేము తగ్గించుకొనుచు నీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం. మీ ప్రార్థన అవసరతలకు నాకు ఫోన్ చేయండి, మరియు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.